దేవుని పిల్లలు దేవుని వాక్యమును విన్న తర్వాత మనలో మార్పు ఏమైనా కనిపించిందా? అది ఫలితం అంటే. ఇదంతా వినిన తర్వాత వాక్యాన్ని విని విడిచిపెట్టడం కాదు, కానీ వాక్యాన్ని విన్న తర్వాతట ఆ వాక్యము మనలో కార్యాన్ని కలిగించేదిగా ఉండాలి. అది ఫలితం. జ్ఞాని అయిన సొలొమోను గారు అంటున్నాడు, ఇదంతయు వినిన తరువాత, ప్రకటించబడిన మాటలు విన్న తర్వాత, కృపాసహితమైన దేవుని మాటలు విన్న తర్వాత మనలో మార్పును ఆశిస్తున్నాడు దేవుడు. మనలో ప్రతిఫలాన్ని చూడాలని కోరుకుంటున్నాడు దేవుడు. మనలో మంచి రిజల్ట్ చూడాలని కోరుకుంటున్నాడు దేవుడు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభువును నమ్మిన తర్వాత దేవుని పిల్లలమైన మనలో మార్పు కావాలి, మార్పు రావాలి. దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, దేవుని మాట వింటున్నప్పుడు మనలో మార్పు రావాలి. ఏం కనబడాలో తెలుసా? వాక్యమని విన్న తర్వాత దేవుడు ఏది ఆశిస్తున్నాడో తెలుసా? నీవు దేవునికి భయపడి బ్రతకాలని, భయపడి భక్తి చేయాలని. భక్తి అనగానే దేవుని పిల్లలారా లోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడం. మన భక్తి శక్తి కలిగిందై ఉండాలి. ఎందుకు ఆ శక్తి అనంటే దేవుని ఎదుట నిలవబడడానికి శక్తి కావాలి.